ఆవిడ వయసు చూస్తే 70 ఏళ్ళు, కానీ ఆవిడ ఎనర్జీ చూస్తే 20 ఏళ్ళు. బ్రాండ్ 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 బ్రాండ్. సో ఆవిడే కర్రీ అప్పలమ్మ. ఇబ్బందిగా ఏమనిపించలేదు ఈ వయసులో ఇలాంటివన్నీ ఏంటని? నాకేం ఇబ్బంది అనిపించలేదు, తగ్గేదే లేదు. ఏంటమ్మా సినిమాలు అంటే ఎందుకంత పిచ్చి? నాకు సినిమాలంతా ఆవిడ చాలా పిచ్చే. అవునమ్మా, నాకు తెలిసింది ఏంటి చిరంజీవి గారు మీ దగ్గరకు వచ్చి ఫోటో తీయించుకున్నారట. ఈ పళ్ళు ఇవే చెప్తే నేను ఎంత అనుకుని పక్కన పెట్టుకున్నాడు. కళ్యాణ్ బాబు హీరోగా ఇష్టమా రాజకీయ నాయకుడికి ఇష్టమా? రాజకీయ నాయకుడికే మాకు ఇష్టము. మీరు ఈ వయసులో చేస్తున్నారు కదా, బాగా చేస్తున్నారని ఎంకరేజ్ చేశారు. కొందరు కాంపిటీషన్లు ఉంటాయి. దేంతో షూట్ చేస్తారు అంటే కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? లేవు లేవు, బ్యాక్గ్రౌండ్ అవుతుంది, మొబైల్ నీటిలో పడి పోయింది. హాయ్ హలో, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. మనం ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నామండి. శ్రీకాకుళం రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉందండి. రీల్స్ చేస్తూ ఒక ట్రెండ్ సెట్టర్గా మారిన ఒక స్త్రీమూర్తి ఇక్కడ ఉన్నారని తెలిసింది. ఆవిడ వయసు చూస్తే 70 ఏళ్ళు, కానీ ఆవిడ ఎనర్జీ చూస్తే 20 ఏళ్ళు. సో ఆవిడే కర్రీ అప్పలమ్మ. సో ఆవిడ ఇక్కడ ఉన్నారని తెలిసింది. అద్భుతమైన రీల్స్ చేస్తూ ఒక అద్భుతమైన ట్రెండ్ సెట్టర్గా మారిన కర్రీ అప్పలమ్మ ఇక్కడే ఉంటున్నారని తెలిసిందండి. ఈ ఊరిలోనే ఉంటున్నారు. సో ఈ ఊరికి మనం వచ్చేసాం. ఈ ఊరి పేరు పెద్ద కర్రివానిపాలెం. సో ఈ ఊరిలో ఆమె ఎక్కడ ఉంటున్నారు, ఏంటి, ఆమె ఇల్లు ఎలా ఉంటుంది చూపించే ప్రయత్నం చేస్తాను. అలాగే ఆమెతో మాట్లాడి ఆమె అనుభవాలు ఇలాంటివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి అమ్మా. నమస్తే అమ్మా అప్పలమ్మ గారు. మిమ్మల్ని ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది. మీ రీల్స్ చాలా చూస్తూ ఉంటాం. నేనే కాకుండా ప్రపంచం మొత్తం చూస్తూ ఉంది మీ రీల్స్ అన్నీ. మొట్టమొదటి చేసిన రీల్ గుర్తుందా? ఉంది. ఏంటమ్మా ఎవరిది? కొమరం భీముడు తీసాం. కొమరం భీమ్ది. ఆహా, కొమరం భీమ్. ఆ డైలాగ్ ఏమైనా గుర్తుందా అమ్మా? ఆ డైలాగ్ గుర్తులేదు. ఏజ్ నిజంగా ఎంతో చెప్పండి? 72 అవుతుంది. కానీ మీరు అలా కనిపించట్లేదే. అంటే అందులోని 20 ఏళ్ళ కుర్రాలతో పోటీ పడి మరీ చేస్తున్నారు రీల్స్. కారణం ఏంటంటారు? కారణం ఏంటి లేదు, సరదాపడి మా మనవలో కరోనా వచ్చింది కదా. కరోనా వస్తే కరోనాకే కాదు ఒక సినిమా తీశాడు. పైబెట్టి మా పేదల గురించి ఏ బాబో ఒక సినిమా తీశాడు. ఒక ముసలావిడ కావాలనుకుని మన ఊరికి వచ్చాడు. వస్తే ప్రకాశ్ అని కుర్రోడు ఏంటని అన్నాడు. అంతే ఈ ఊర్లో ఎవరు రాలైతే నానమ్మ అయితే వస్తుంది అన్నాను. మీకోసం చెప్పాడు? చెప్పాడు. ఈ ఊర్లో ఎవరు రాళ్ళు కానీ ఈ నానమ్మ అయితే వస్తుంది అని చెప్పాడు. వస్తే సరే వచ్చాడు. వస్తే సరే వస్తామన్నాను. ఒక నానమ్మగా ఒక మనవడికి నటించాను. మొట్టమొదటిసారి సినిమాలో నటించారు? సినిమాలో నటించాను. ఓకే. తర్వాత కరోనా పడ్డది కదా. కరోనా పడితే పిల్లలకు చదువులు లేవు. చదువులు లేకపోతే ఈ పిల్లలు ఏ పని చేస్తాము ఏడు చేస్తాము అనుకొని ఏడు చేసారు. ఎక్కడదో 8 తెచ్చాలి మా దొడ్లు పాతాలు అటు ఇటు ఒకటి కుస్తీలు తీయను. ఆ కుస్తీలు తీసినకో నేర్చేసారు. నానమ్మకి ఇసై కడతాము, కొమరం భీముడికి కొట్టినట్టు కొడుతాము. అయితే నానమ్మ నీకేడు చేయం కానీ కొట్టలు కడతాము, బెల్ట్ కడతాము, ఊరు బస్సు వచ్చాను, నూలం వచ్చాను నేను. అంతే కొమరం భీమా నాను. అంతే సరే అనగా నటిస్తాను అనుకుని నటించాను. ఆయనకు అది తీసామా మగదేర తీసాము, చిరంజీవి కొడుకు. అయితే ఇప్పుడు ఆయన మీద వైలెన్స్ అంది ఒక ఈడియం తీసాం. వైలెన్స్ అని అది తీసాం. అనగా ఇప్పుడు ఈడియం తీసుకుంటున్నాం. ఇప్పుడు కొమరం భీమా అన్నారు కదా, ఒకసారి అనండి. ఎలా అన్నారు అక్కడ? కొమరం భీమా అని అన్నాను. ఓకే. సో అలాగా అంటే సినిమాల్లో నటించిన తర్వాత రీల్స్కి వచ్చారు. ఆ సినిమా నటించాను అన్నారు కదా, రిలీజ్ అయిందమ్మా?
రిలీజ్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ సినిమాకి వెళ్ళి నాకు సన్మానం చేశాడు. సన్మానం చేశారా? ఆ సినిమా వాళ్ళు చేశాడు. ఏ క్యారెక్టర్ చేశారు? నానమ్మ క్యారెక్టరా? అందులోనే అమ్మమ్మ నానమ్మ క్యారెక్టర్. నానమ్మ నాకు మనవడు ఉన్నట్టు, వాళ్ళ తల్లిదండ్రులు చచ్చిపోయినట్టు, తండ్రి అంతా నేనే, తల్లి అంతా నేనే, నానమ్మని అంతా నేనే. డైలాగ్స్ అన్ని ఉన్నాయి కదా, వెంట వెంటనే ఇస్తే పిల్లడేమో ఒక్కడ యాక్సిడెంట్ అయిపోయినట్టు, ఒక మిరిటి వాళ్ళు రక్షించినట్టు, వాళ్ళ కాడికి నేను వెళ్ళట్టు, నా మనవడికి పునర్జన్మలు ఇచ్చాడు ఆయన అనుకుని వాళ్ళకి నేను వాళ్ళ కాడ పట్టుకుని ఏడ్చినట్టు. ఆ డైలాగులన్నీ ఎలాగమ్మా అంటే ప్రాక్టీస్ ఏం చేశారా? మరి అదే నటించమంటే అదే నటించ. అదే కాదు వాళ్ళు చెప్పగానే ఒకేసారి అంటే ఒకసారి అనుకున్న తర్వాత చెప్పేసేవారా లేకపోతే అలాగా ప్రాక్టీస్ ఏమైనా? అలాగే ఎర్రమాట బొమ్మట చెప్పాడు, సరే చెప్పేశాను. ఆ డైలాగ్ ఏది గుర్తుందమ్మా అందులోది? ఆ డైలాగులు అవే. ఏది? ఏ డైలాగ్? నాయన తల్లి లేదు, తండ్రి లేదు, తల్లి అంతా నేనే, తండ్రి అంతా నేనే, ఆ యొక్క బిడ్డడు కొట్టుకున్నా మనోడు కొట్టుకొని నేను బతుకుతున్నాను, వీళ్ళు పురంజన్మలు ఇచ్చాడు తండ్రి అనుకుని ఆ బాబుకి కాలబెట్టి నేను ఏడిచినట్టు. తర్వాత మళ్ళీ సినిమాలో ఏం చేశారా? సినిమాలు ఈ పలివే. రీల్స్ ఎక్కువ కాదు. రీల్స్ ఇప్పుడు ఫస్ట్ కొమరం భీమ చేశారు, తర్వాత మగధీర చేశారు, తర్వాత వైలెన్స్ అన్నారు. ఇవన్నీ చేసిన తర్వాత అంటే మీకు అంటే ఇబ్బందిగా ఏమి అనిపించలేదు ఈ వయసులో ఇలాంటివన్నీ ఏంటని? నాకేం ఇబ్బంది అనిపించలేదు, జనంగంత అనిపించలేదు. నువ్వైతే నానమ్మ మా నువ్వు చెప్పేస్తుంటావా అనుకొని ఈ పలి ఈడియాములు తీస్తుంటే చల్ల కుదిలేసాడు కదా. మా ఊరి పేదల్లో అవ్వడము ఈ పల్లికి సిగ్గైదా, ఇదేదా అదేదా, పిల్లలతో నువ్వేనా ఈడియాములు చేస్తున్నావు అంతే. నా సిగ్గంతా నేను ఏడ్చేస్తున్నా, మాలో ఒప్పుకోలు, నేను చేస్తున్నాను, మీరు అవ్వండి ఎవరైందంతే అనండి కానీ నేను చెయ్యికి తప్పను అని నా సిగ్గుదిలి అన్నదిలి నేను వీళ్ళతో ఒకే అంత ఒకే ఒకే అంత ఒకే ఓకే అంటే ఓకే తగ్గేది లేరా? తగ్గేదే లేదు. ఆ డైలాగ్ ఒకసారి చెప్పమ్మా. తగ్గేదే లేదు ఒకసారి చెప్పమ్మా మా కోసం చెప్పమ్మా, పర్లేదు. ఎలా చేసావు అక్కడ ఒకసారి చెప్పు. కూర్చొని చెప్పు. తగ్గేదే లేదు, తగ్గేదే లేదు. అలా జనానికి చెప్పు తగ్గేదే లేదని చెప్పేసి చేస్తున్నారు మీరు. కాదు అలా చేయబట్టే కదా ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళందరం మీ దగ్గరకు వచ్చి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు మీకు అలాగే కదా వచ్చింది. ఇప్పుడు అంతకుముందు అప్పలం ఏం చేసేవారు, మీరేం చేసేవారు అంతకుముందు? అంతకుముందు ఉడుపుకి వెళ్ళిపోయేవాళ్ళము, గోబలు తీసుకునేవాళ్ళము, కోంతలకి వెళ్ళేవాళ్ళము, మాకు ఇవే పనులు. మా మనవడేవిడి ఇందులో దించాడో ఈ పల్లి ఇండియా మొత్తము అప్పలమ్మ 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 ఇండియా మొత్తం అప్పలమ్మ అప్పలమ్మ. ఈడియాములు చాలా బాగున్నవి అనుకొని అందరిలో అదే పలికి అయిపోయింది. కాదమ్మా ఇప్పుడు ఇలా వీడియోలు చేస్తూ ఉంటే చాలా మంది చూస్తూ ఉంటారు కదా, కొంతమంది నవ్వుతారు, కొంతమంది చాలా ఇష్టపడతారు, బాగా చేస్తున్నారు ఇలాగని చెప్పి ఎంకరేజ్ చేస్తుంటారు. అంటే అలాగే ఉంటారు ఇలాగే ఉంటారు, తప్పేం లేదు. అంటే ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి చాలా బాగా చేస్తున్నావు అని చెప్పి మీద ఫోటోలు తీసుకున్నారా? బోల్డా? ఎక్కడ అంటే ఇక్కడ మీ ఊరు వాళ్ళ లేకపోతే బయట ఊరు వాళ్ళ? ఇంకా మీనాటి వాళ్ళు బోల్డ్ వచ్చి తీసుకొని వెళ్ళున్నాడు, కోరల మీద వెళ్ళిపోయి తీసుకొని వెళ్ళున్నాడు. వైజాగ్ వాళ్ళు వచ్చాడు, మరి అక్కడికి ఈ శ్రీకాకుళం వాళ్ళు వచ్చాడు, మరి మా బెజ్జి పుట్టుకోలే ముందు వచ్చి తీసుకొని వెళ్ళాడు. ఆయన కవిటోళ్ళు వచ్చాడు, శాంతుకులోళ్ళు వస్తున్నారు, కోరల మీద వచ్చినట్టువే తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఒక అమ్మ ఎరమాట వచ్చింది, చూసి ఉంటారు. అదే ఒక యాంకర్ వచ్చి తీసుకున్నారు 2 సార్లు. 2 సార్లు వచ్చింది, తీసుకుని వెళ్ళాడు. అమ్మా కాదు, చిన్నప్పుడు ఏమైనా యాక్టింగ్ అలాంటివి నేర్చుకున్నారా మీరు? నేనేంటి నేర్చలేదు కానీ ఆటోతాడు సినిమాకి వెళ్తాను. ఆట అంటే రిలీజ్ అవగానే వెళ్ళిపోయారా? ఆటో సినిమాకి వెళ్తాను, నా కడుపుకి ఏటి లేకపోయినా ఆటో సినిమాకి వెళ్తాను. బా సినిమాలు అంటే అంత పిచ్చి అనమాట. ఏంటమ్మా సినిమాలు అంటే ఎందుకు అంత పిచ్చి? అదేటో వెళ్ళిపోయేదాన్ని, నాకు సినిమాలు అంతా ఆవిడ చాలా పిచ్చే. మా కొడుకులు పెళ్ళిళ్ళు అయిన దాకా సినిమాకి వెళ్ళేదాన్ని. ఎవడైతే వాళ్ళు టీవీలు వేసేసాడు మరి వెళ్ళంతే ఆ పట్టోళ్ళు ఎక్కువ మా ఈదులు ఆడపిల్లలు, నువ్వు రావాలి మా ముందు తీసుకుని వెళ్ళడమే. ఆట రాగానే సినిమాకి వెళ్ళిపోయేదా? ఈ మధ్య ఇప్పుడు కూడా వెళ్తున్నావు అమ్మా అలాగా?
మొన్న వెళ్ళాను. ఏ సినిమాకి? అదే జోకిల సినిమా. ఆ సినిమాకి వెళ్ళాను నిద్ర. ఏ సినిమా? ఏ సినిమా అది? సంక్రాంతికి వస్తున్నావా? వెంకటేష్ ఇది బాగుందమ్మా. బాగుందట ఆ సినిమా చూస్తున్నా నాకు నిద్ర. అంత జోకులేని అయితే. అవును మరి వాళ్ళకి నీకోసం ముందు తెలిస్తే నిన్నే పెట్టుకునేవారేమో అక్కడ. మంచి క్యారెక్టర్ ఇచ్చేవారేమో. నేను ఏటి నారాయణ క్యారెక్టర్ ఏటి ఇచ్చేస్తాను. అమ్మా అది కదమ్మా, అంటే మీరు ఇది మొదలుపెట్టి ఒక 2-3 ఏళ్ళు అయింది అంతేనా? 2-3 ఏళ్ళా? కరోనా కాడ నుంచి ఇప్పుడు 2-3 ఏళ్ళ. 5 ఏళ్ళు అనుకోండి. 5 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. కాదు, చేసేటప్పుడు మీ మనవాళ్ళు మీకు చెప్తూ ఉంటారా, నానమ్మ ఇలా చెయ్యు అలా చెయ్యి చెప్తారా? నేను చేస్తాను. నేనే చదువుకోయాను అనేది వాళ్ళు చెప్తే నేను చేస్తాను. కాకపోతే వాళ్ళు చేయకపోతే నాకు ఆ బుర్ర అంత చేసి చూపించగానే వెంటనే పట్టేస్తారు అంతేనా? ఇంతకు ముందు మీరు చేపలు కూడా అమ్మేవారు, ఇట్లా జీవనాధారం కోసం ఇలా అన్నారు కదా, కొన్ని వెళ్ళేదాన్ని. అయ్యా చేస్తున్నారా మరి? 20 సంవత్సరాలు అవుతుంది చెయ్యను, మానేశాను. ఓకే. అంతే. మా ముసలోడు చిన్నవాడు పట్టుకొని పిల్లలు కుదిలేసి మా ఊడళ్ళు మాట వెళ్ళిపోయాడు. చిన్నవాడు పట్టుకొని పిల్లలు చిన్నోళ్ళని చాలా బాధలు పడ్డాను. 3 పిల్లలకు పెంచుకోవద్దా? 3 పిల్లలు తల్లి 4. ఒక ఆదాయం నేపథ్యం, మగపిల్లడు ఆదాయం నేపథ్యం ఎంత కష్టపడాలి. ఈ 3 పిల్లలు నాకు మరి కష్టపడి బతకాలి కదా. అలా కష్టం మీ కష్టపడి పెంచుకొచ్చాను. పెద్దోళ్ళకి చేశాను. పెద్దోళ్ళకి చేసేవాడికి పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యావు. పెళ్ళిళ్ళు అయితే మా ముసలోడు అన్నాడు, నీ కష్టం శాన్ మనం తినున్నాము, మా పిల్లలకి శాన్ బాధపడి పెంచున్నావు, నేను పెంచలేదు, గంప మానే ఇవ్వాలి. మా 3 తండ్రి కొడుకులు కాదు నీకు ఒక ముద్ద, మేము పెంచుకోనేమా అనేసి మా ముసలోడు చేపలు మరి పట్టుకెళ్ళకు నడిచి వెళ్ళోళ్ళము. నడిచి ఎక్కడికి? 50 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళోళ్ళము అమ్మడానికి చేపలు పట్టుకొని. ఈ పొద్దు వెళ్ళిపోతే ఈ పొద్దు 9 గంటలకి వెళ్ళి తప్పుకుంటాం. మళ్ళీ రేపు 9 గంటలకో 12 గంటలకో 1 గంటకో పొద్దుకు అంత కష్టపడేవారు. అంత కష్టం. సో అంత కష్టపడడం అంటే ఆ విధంగా శరీర శ్రమ చేయడం మీకు ఇలాగే ఇప్పుడు ఫిట్నెస్ తో ఉన్నారు. ఆ బాధతోటి ఇప్పటికి వచ్చి మరి ఆ కష్టం తప్పింది కదా. అమ్మ ఇప్పుడు రీల్స్ ఎన్ని చేసి ఉంటారు మీరు ఇప్పటి వరకును? ఎన్ని చేసి ఉంటానో నాకు నెక్కేడు తెలుసు. అందులో బాగా నచ్చింది స్వాతి ముత్యము బాగా నచ్చుతుంది. స్వాతి ముత్యం? స్వాతి ముత్యము. ఏంటమ్మా అది స్వాతి ముత్యంలో డైలాగ్? ఏ డైలాగ్ అది? సువ్వి సువ్వి సువ్వాలమ్మ. అది బాగా నచ్చింది మీకు? ఇందాక సినిమాలు అంటే బాగా ఇష్టం అన్నారు కదా, మొదట రాగానే వెంటనే వెళ్ళిపోతానన్నారు కదా, మీకు అప్పట్లో బాగా ఇష్టమైన హీరో ఎవరమ్మా? ఇష్టమైన హీరో అప్పుడు హీరో లేదంటే ఎన్టీఆర్, పెద్ద ఎన్టీ రామారావు. ఏ సినిమా వచ్చినాయి మీ ముదిలేవాళ్ళం కాదు. ఆవిడ స్వామి బాబు, నాగేశ్వరరావు, కృష్ణరాజు, కృష్ణ, గొల్లపూడి, రేలంగి, రమణారెడ్డి, గుమ్మడి, వాళ్ళందరి సినిమాలు ఉండేవి. మంచి సినిమాలు మేము చూసేవాళ్ళము. ఇప్పుడు సినిమాలు చిరంజీవి, బాలకృష్ణ, ఇంకా ఇంకా అయిపోయి ఇదే రకం కోడు వస్తున్నాడు, రకం కోడి సినిమాలు. అంటే అప్పట్లో మీకు బాగా నచ్చిన హీరో ఎవరు పాత సినిమాల్లోనే? పాత సినిమాలో బాగా నచ్చిన హీరో ఎన్టీఆర్. తర్వాత నాగేశ్వరరావు. అంటే తర్వాత తరం వాళ్ళని తర్వాత అంతే సోమన్ బాబు, కృష్ణరాజు. సోమన్ బాబు అంటే కాదు, ఆడవాళ్ళందరూ సోమన్ బాబు అంటే చాలా ఇష్టపడేవారు కదా, మరి మీరు కూడా ఇష్టపడ్డారా? మాకి ఒక్క హీరో అని ఇష్టం లేదు. ఏ సినిమా వచ్చినాయి వాళ్ళు మంచి సినిమాలు, సినిమా మంచి ఇంటి కూడా తాలూగులోటు చరిత్ర అనుకునే మేము వెళ్ళిపోయాం కదమ్మా. అప్పట్లో లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ సోమన్ బాబు గారికి చాలా ఎక్కువ ఉండేది కదా. ఫ్యామిలీ హీరో అనేవారు కదా ఆయన్ని. ఒకప్పుడు ఫ్యామిలీ హీరో అనేవారు ఆయన్ని. ఫ్యామిలీ హీరో అలాగా ఆయన సినిమాలు కూడా అలాగే ఉండేవి కదా. వీళ్ళందరి తర్వాత ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఈ తరంకి వచ్చినప్పుడు ఎవరు బాగా ఇష్టం మీకు? చిరంజీవినా? అవునమ్మా, నాకు తెలిసింది. ఏంటి చిరంజీవి గారు మీ దగ్గరకు వచ్చి ఫోటో తీయించుకున్నారట? అవే మా దగ్గరకు వచ్చి కాదు. ఏంటమ్మా సంఘటన ఏంటి? ఆ సంగతి చెప్తాను ఆలకించు. ఇచ్చాపురం ఇదేమో
పెదరాజ్యం అని అవును పార్టీ పెట్టారు. పార్టీ పెట్టాడు కదా బాబు. ఇచ్చాపురం రావాలని వచ్చాడు. ఓకే. ఇచ్చాపురం వచ్చినోడు ఏడ్చేసాడంతే. ఆ బాబు ఏడ్చేసాడంతే. మన కాబట్టి చింతామణి కోవిలి కసేలు నేను తీరిపోయి మా పల్లెటూడికి వెళ్ళిపోయాడు. మా ఊరికి వస్తాడని తెలియదు ఎవరికి. మా ఊరి మీద కోరలు వెళ్ళిపోతున్నా వాటు. మా పిల్లడు ఏడ్చేసాడంతే. చిరంజీవి ఇచ్చాపురం వస్తాడు అనుకుని నా కాడ 500 రూపాయలు కొట్టుకుని వెళ్ళిపోయాడు. మీ పిల్లడు వెళ్ళిపోయాడు. 5 నెలలు కోరలు ఇటు వెళ్ళిపోయాడు. ఇటు వెళ్ళిపోతే అందరు పరులొట్టున్నారు. నాకు అసలు ఆ పక్క ఉన్నది మనవరాలు అవుతుంది. ఓలా అమ్మమ్మ మరి చిరంజీవి మన ఊరికి ఇదులు కోరలు వెళ్ళిపోతున్నావు అంటే ఇదులూరు కాడ ఆపేసాడు. నన్ను తోడికి రోడ్ ఎక్కుతాడికి నన్ను తలుపులేసి రోడ్ ఎక్కుతాడు. 3 కోరలు అట్టున్నవి. కోరలు చాలా కోరలు అయితే ఈయనకు చెయ్యత్త కానీ ఆ బాబు ఆపాడు. ఏమమ్మా అని అన్నాడు. అంతే చిరంజీవి నా ముందు కోరలో వెళ్ళిపోయాడమ్మా బాబు. మీ ఊరికాడ ఎవరో రోడ్డు మీద లేకపోతే వెళ్ళిపోతున్నా కోరలు ముందుకు వెళ్ళిపోయాను కానీ రయ్యాని మీ పరులు కొట్టున్నాడు. అయితే నేను రానేనని అన్నాను. అంతే లేదు నువ్వు రా అనుకొని పళ్ళు తీసుకొని వెళ్తున్నావు. రోడ్డు మీద వెళ్ళి వెళ్తున్నామ్మా. నన్ను ముసుదాన్ని పొరగొడతానా. నన్ను నడిచి వెళ్తుంటే అక్కడ కేంద్రంతో మిరిటి వాళ్ళతో ఆ బాబు వచ్చి ఉన్నాడు. ఎవరమ్మా? మిరిటి వాళ్ళు. వాళ్ళేమో రోడ్డు మీద కేంద్రం అక్కడ ఆపేస్తున్నారు. పెద్ద ఈదురు ఉన్నది కదా. ఆపేస్తుంటే ఆగమ్మని అన్నాడు. ఏమయ్యానంతే ఇదే ఊరు ఇది జగనున్నూరు అని అడిగాడు. అయితే నేను అన్నాను ఈ జగనున్నూరు కాదు హైదరాబాద్ పక్కన ఉంటుంది జగనున్నూరు. ఇక్కడ అడుగుతున్నావు పల్లెటూళ్ళు అన్నాను. పల్లెటూళ్ళు అంటే ఊరి పేరు చెప్పాను అన్నాడు. ఇది ఇద్వనిపాలెము అదో మాకు కానొస్తుంది. అది పెదకరవనిపాలెం మా ఊరు. చిరంజీవి బాబు వచ్చింది ఇద్వనిపాలెము అదో మాకు కానొస్తుంది. ఆ ఊరు మా పెదకరవనిపాలెం. ఆ బాబుకి ఇంకోళ్ళు ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ చేస్తే ఈ పల్లెటూళ్ళు అంత బాబుని బాబు. అయితే ఆ బాబు కాడ ఒక ఇంత నీళ్ళు బాటు కాయ ఒట్టిది. మీ తెప్పలు మనకు పనికి వస్తుంది. ఇందమ్మ ముసలమ్మ ఒట్టుకుని వెళ్ళు. ఆ బాబు ఇప్పుడు వెళ్ళిపోస్తాడు. ఎంత చెప్పు కాదు నీకు కలుతాడు కళ్ళ గబుక్కు మెల్లమ్మ. బాబు వెళ్తాడు. మరి చిరంజీవి ఒక సినిమా హీరోతే ఇంక ఒప్పుకుంటాడు ఆ జన్లా. కాబట్టి కాడి నుంచి గుండాల పుట్టు కాడి నుంచి పెగడ పుట్టు కాడి నుంచి ఆ దేశమూలల్లో ఈయన మీద కోటల మీద రోడ్డు పట్టది కోరలేనికి వెళ్ళిపోతున్నాడు. మరి మా ఊరు రయ్యాన్ని మళ్ళీ పరులొట్టున్నాడు. మరి చిరంజీవి అంతా ఒప్పుకోడు. పరులొట్టుంటే అందులో నేను వెళ్ళాను. చూతాడు జైలు కప్పేసుకున్నాడు. నాకు ఎక్కడ తోవ దొరుకుతుంది అనుకొని తిన్నగా ఆ మడిసిలాలు వెళ్ళి పొట్టుదాన్ని కాదు తోసుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతాడికి ఈయనట ఇందులోటు గుడి ఉన్నది. గుడి కడు మండపం కట్టున్నాడు. ఆ మండపం నోపి తీసుకెళ్ళిపోండి నాడు కొందాతో తోడు కట్టేస్తున్నాడు. అయితే జమాన్లు అక్కడ బాబు ఎక్కడ బాబు ఆ ఇదివనిపాలెంలో కుర్రోళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. ఈ రయ్యాన్ని వెళ్ళిపోతారు మరి తోపులట్ అయిపోద్ది అనుకొని తోళేసి కట్టేసాం. అక్కడికి వెళ్ళాను. ఏమిరా తోళప్పలు రాను. ఇదే ఊరి నుంచి వచ్చింది. ఎంతసేపు మనం తోలు కట్టేసి మనుషులు ఇచ్చేసి ఈ ముసిదయ్యా తోళప్ప ఉప్పుతావా ఒప్పవా అన్నాను. దమాయించాను. ఉప్పుతావా ఒప్పవా అన్నాను. ఆ బాబులు ఏంటని అంతలో అమ్మ బాబు వెళ్ళిపోతాడు మళ్ళీ మనుషులు కుమ్మెత్తాలమ్మంత లేదు ఉప్పు అంతే ముసలి వెళ్తాను అంత ఉప్పేయండి దాని కాలం కానీ ఉప్పేసాడు. ఈ మెట్టెక్కి నా మెట్టెక్కుతాడు ఆ బాబు దశలు అయిపోయాడు. సరిగ్గా టెన్షన్ 5 రోజులతో మాట్లాడాడు కానీ ఇది కాలేదు. ఈ పని చేశాక అంటే తీసుకున్నాడు. తీసుకొని ఈ మనుషులు కింద అడుగు పారది కిందకి వెళ్ళిపోయాను. కిందకి వెళ్ళిపోతే దిగి వచ్చి చెయ్యి అందుకొని మళ్ళీ మనుషులు నాకు వెళ్ళిపోతున్నాడు కాదు. ఆ బాబు చెయ్యొట్టుకుని లాగాడు. చూస్తాడుకి బాబు అబ్బా నాయన అనుకొని ఎవరో లాగేస్తున్నారు అనుకున్నారు. మరి సరే మనుషులు తోపులు అనుకోదా నా చెయ్యి అందుకున్నాడు ఆ బాబు దిగొచ్చి. అందుకొని పల్లి మీద మెట్లు మనకు తీసుకెళ్ళి పక్కన అదొకటి చూస్తాను పక్కన పెట్టుకున్నాడు. ఆ బాబు దిగిపోతున్నాడు ఆవిడ. అక్కడ ఆ పక్కన మనిషి పెట్టాడు. ఈ పక్కన మనిషి అడిగారమ్మా ఆయన ఏ ఊరమ్మా ఏంటని అడిగారా చిరంజీవి గారు? నాకే ఊరు అని అడగలేదు. నువ్వే ఊరు నుంచి వచ్చావా నాకు అడగలేదు.
ఈ పళ్ళు ఇవే చెప్తే నేను ఎంత అనుకుని పక్కన పెట్టుకున్నాడు. మీ కష్ట సుఖాలు చెప్పు. చెప్పారా మీరు? చెప్పాను. మాది పల్లెటూళ్ళు అయ్యా, మాది మీ ఆశ్చర్యాలు ఉన్న బతుకు కాదు, కూలి చేసుకుంటే పొట్టగడుతుంది, సందర్భంలో సాధనాలు చేసి ఈ తెరలాటలకు దేడితే ఆ భగవంతుడు ఆ మధ్యలోకి దొరికితే కొంత డబ్బులు కమ్ముకుంటాము, లేకపోతే ఒట్టి చేతలు వస్తాను. నాదన్నాడు పేద కొంప అనుకున్నాను. మా కష్ట సుఖాలు చెప్పాను. బాబు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే బాగా ఇష్టం ఉన్నారు కదా, మరి అప్పట్లో ఏమి సినిమాల్లో యాక్ట్ చేయాలి అలాగేం లేదా? అనగా మా పల్లెటూరులో టంగెళ్తే మాకు ఉంచుతాడు ఆడపిల్లలకి. బడిది పూజ చేస్తారా? సినిమాలకి వెళ్తే ఎన్నో రకాల పేలుతాడు. మరి మా పల్లెటూళ్ళు ఏంటంటే ఈ పొద్దు భర్తకు పెళ్లి చేసుకుంటే అది నాన్న నౌకరు చేసి అక్కడ మనం పెంచాల. మాకు అంత సినిమాలకి వెళ్ళడానికి ఇదే కాదు. మీరు చెన్నై ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళారట, ఏంటమ్మా దేనికోసం వెళ్ళారు? చాలా ఊర్లు చూసారంట కదా మీరు? నీకేమో చెప్పారు ఎవరో చెప్పారు. ఏంటమ్మా ఏంటి దేనికోసం వెళ్ళారు చెప్పండి? మెదరాసు అంతా కూలి పనులకే. అదే 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 కూలి పనులు. అప్పట్లో అలాగా వేరే ఊర్లు వెళ్ళి పని చేస్తూ వచ్చేవారు. మా ముసలోడు నేను ఇద్దరం. ఏ పని చేసేవారమ్మా? సిమెంట్ పని. అంటే సిమెంట్ పని? ఓకే, మేస్త్రి, తాపి మేస్త్రి. మీకు గమేలతో మోసుకుంటోళ్ళు. మెడ్రాస్ లో అయితే అక్కడికి వెళ్ళి అక్కడ బిల్డింగ్ లో పని చేశారా? అంటే ఒకవైపు మీరు రకరకాల పనులు చేశారనమాట. అదే అదే మీ జీవితం గడపడానికి రకరకాల పనులు. అంటే ఒకవైపు సిమెంట్ పని, చేపలు అమ్మడం, తర్వాత ఇంకా రకరకాల పనులు చేయడం, అలాగే పంటల్లో కూలి పనులు చేయడం, అవి కూడా చేశారమ్మా. వ్యవసాయ పనులు ఇప్పుడు రైత కూలోళ్ళకి పిలుస్తాడు, కూలోళ్ళకి పిలిస్తే మా కూలోడు మళ్ళీ వెళ్ళడము, ఊని పొనసడము, గాబు తీయడము, కోతలు కొయ్యడము, అన్ని నానా నౌకరులు పని చేసి బతుకుతాం అమ్మయ్య. ఇప్పుడు రీల్స్ లో చేస్తున్నారు కదా, రీల్స్ లో చేసిన తర్వాత మీ బంధువులు వాళ్ళందరూ ఏమన్నారు మీతోనే? మా బంధువులు ఎవరు మాకేమని అనరు. కాదు, మీరు ఈ వయసులో చేస్తున్నారు కదా, బాగా చేస్తున్నారని ఎంకరేజ్ చేశారు? కొందరు కాంపిటీషన్లు ఉంటాయి, కొందరికి తంత్రాలతో ఎన్నో రకాలు అంతాలు, మరి అన్ని పడాల. అంతకు ముందు జీవితం బాగుందా రీల్స్ చేస్తూ? ఇప్పుడు ఈ జీవితం బాగుందంటారా మీకు? ఈ జీవితం బాగుంది. మరి నాకేటి ఈ జీవితం ఏంటంటే మరి ఇప్పుడు మా మేడు చేసినట్టు కానరాము. ఏనంటే ఎవరికైనా కష్టానికి వెళ్ళిపోతాడు అయ్యా. ఆ పిల్లడు ఇప్పుడు ఏదో పని చేస్తాను అనుకుని ఆ పిల్లడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు చేసినోడు మా మనవడు ఇంకా మరి మా పొట్ట జరగకపోతే ఏదో కూలి పనికి వెళ్ళిపోవాలి. మరి అంతే పనులు మాకు ఇప్పుడు అయ్యా. మరి ఇదే చెయ్యాలంటే మాకు కడుపు జరగాలి కదా. అవునవును, ఇది ఒక సరదా. ఇప్పుడు రీల్స్ ఇలాంటివన్నీ ఒక సరదా, అంతేనమ్మా? సరదా వాళ్ళ కోసం మీరు చేస్తున్నారు. కోసమని ఏదో ఇచ్చేస్తే ఒక ముందు అడిగేస్తాము అనుకుని బాధపడ్డాము. మరి అందులో మనకి ఏటి ప్రయోజనమైనట్టు మనిషి దుఃఖ అయిపోతే మనకేం ప్రయోజనం దొరుకుతుంది? దొరకదు కదా. మీకు కొత్త హీరోల్లో ఎవరి బాగా ఇష్టం? ప్రభాసా, ఎన్టీఆర్, అల్లు అర్జున, లేకపోతే రామ్ చరణ్? ఎవరి ఇష్టం అమ్మా? ఎవరి సినిమాలు ఎక్కువ చూస్తారు? రామ్ చరణ్ ఇష్టమే, ప్రభాసి ఇష్టమే, చిరంజీవి ఇష్టమే, కళ్యాణ్ బాబు అంతకి ఇష్టం. కళ్యాణ్ బాబు ఎంతకంటే ఇష్టమా? ఎందుకు ఇష్టం? కళ్యాణ్ బాబు హీరోగా ఇష్టమా, రాజకీయ నాయకుడికి ఇష్టమా? రాజకీయ నాయకుడికే మాకు ఇష్టము. సినిమాలకి వెళ్తే ఒక ఇది గాని ఇదే మా పేదోళ్ళకి ఒక రవ్వ బాగు పెడతాడు బాబు. అమ్మ, కళ్యాణ్ బాబు ఇటువైపు వచ్చినప్పుడు ఎప్పుడైనా కలిసారా మరి? పవన్ కళ్యాణ్ గారు కలలేదు. మా ఊరికి అసలు రా. ఆ మధ్య ఉద్దానం అవన్నీ వచ్చారు కదా, మా ఉద్దానం ఇక్కడ దగ్గరే కదా. సైడ్ రాలేదు, ఒక వచ్చాడు మన కాబట్టి వచ్చాడు కానీ కోసుకుద్ది వెళ్ళాడు బాబు. మన ఊరు రాలేదు. ఓకే ఓకే. మరి మానేటోళ్ళు మేము ఎక్కడికి వెళ్తాము, ఇక్కడికి రాలేదు. ఓకే. ఈ రీల్స్ ఇప్పుడు చేస్తారు కదా, ఒకే షాట్ లో చేస్తారా? మీరు డైలాగ్ చెప్పేస్తారా? టక్ టక్ మన యాక్టింగ్ చేస్తారా? టక్ టక్ మని చెప్పాయి. నేను ఎంత ఇదైనా ఎంత చదువుకున్న వాళ్ళని టక్ టక్ చెప్పేయగలుగుతాడా? అదే, అవును, చెప్పలేరు. మీరు ఒకసారి ప్రాక్టీస్ చేసుకుంటారా మా పక్కకి వెళ్ళి ఇలా చేయాలి అలా చేయాలని? అది చెప్తే నేను చేస్తాను. అది చూస్తారు, యాజ్ ఇట్ ఈస్ అలా చేసేస్తారు. వాళ్ళకి చెప్తాడు వెనక్కోదనగా అనుకోదనగా అనుకుని మా మనవడు, ఆ పక్క పిల్లడు, బాలు అందరు చెప్తాడు.
మరి ఒక్కొక్కరు ఆ మాట రాకపోతే వాళ్ళు ఇసుకుపోతుంటారు. విసిగిపోతారా? ఇసుకుపోతారు, కొడతామంటారు. మిమ్మల్ని కొడతానంటారా? మీరేమంటారు? తిరిగి కొడతానంటారా? అసలు అంటే మీ డేట్స్ ఇవ్వడమే ఎక్కువ కదా వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళట్టు నేను అనేగలుగుతాను, వాళ్ళు చదువుకుని కుర్రోళ్ళు. నాకు ఇప్పుడు 70 ఏళ్ళు వంశు దాటింది. మరి ఇప్పుడు నీ పొజిషన్ మీద నీకైతే వెళ్ళిపోతుంది, నాకు వెళ్ళిపోతుంది రానేది. అది చెప్తాను, చెప్పి చెయ్యంతా. ఓకే, ప్రభాస్ డైలాగ్ ఏదైనా ఒకటి చెప్పమ్మా, మీరు చేసింది ఏదైనా బాగా మీకు గుర్తున్న డైలాగులు ఏదైనా ఒకటి రెండు చెప్పండి అమ్మ మా కోసం. ఏరశంకర్ రెడ్డి మొక్కనే మొక్క పీకేస్తే పీక్కోస్తా. సరే, ఆ డైలాగ్ తర్వాత ఇంకో డైలాగ్ ఏదైనా చెప్పండి ప్రభాస్ది. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పుడు నుంచి ఒక లెక్క. ఆడు కొడుకొచ్చాడని చెప్పు. అదే అలాగా, అదే ఆ జోష్ కావాలి మాకు. నీకు ఆ జోష్ కావాలా? జోష్ ఆ ఎనర్జీ కావాలి. ఎనర్జీ చేస్తున్నారు కదా. అల్లు అర్జున్ చెప్తారా? దమ్ముంటే పట్టుకో శిఖవాసు, పట్టుకుంటే వదిలేస్తే సిండికేటు, తగ్గేదే లేదు. కాదమ్మా, అంటే ఈ వయసులో అలా చేస్తూ ఉంటే అంటే మీతో పాటు చదువుకున్న వాళ్ళు, లేకపోతే మీతో పాటు మీ అంటే సేమ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమనరా ఇప్పుడు ఎందుకు ఇలాగా అని? మీనట్టే వచ్చారు, 4 పక్కలు నిలబడ్డారు. అమ్మాయి అమ్మనట్టు మీరు ఒక మాట అనంటే మంచి మాకు రాదనని ఏడు చెప్తాను. అమ్మా, ఈ అబ్బాయినా మీ మనవడు? ఈ అబ్బాయి మా మనవడు. ఈ అబ్బాయి వెనకతలు ఉన్న టీం వీళ్ళందరూ కలిసి చేస్తూ ఉంటారమ్మా? వీళ్ళందరూ కలిసి చేస్తారు. మాధవ్, అంటే ఈ రీల్స్ మీ నాన్నమ్మ గారిని పెట్టి చేస్తే బాగుంటుందని ఐడియా ఎవరికి వచ్చింది? ఐడియా యాక్చువల్గా బాలుకి వచ్చిందండి. బాలు అంటే ఇంకో అబ్బాయి. ఓకే, వైజాగ్లో ఎక్కడ ఉన్నాడు అన్నారు. అవును అవును, ఓకే. ఆ అబ్బాయి నీతో చెప్పాడా ఇలా చేద్దాం ఇలా అని? ముందు కరోనా టైంలోన అతను ముందు చిన్న మొబైల్లోనే వీడియోలు చేసేవాడు, మామూలు చిన్నపిల్లలతోని. తర్వాత మధ్యలో మేము ఎంట్రీ ఇచ్చాం. ఓకే, మేము అలా కంటిన్యూ చేస్తుంటే నాన్నమ్మకు పెట్టుకుని చేద్దామా వీడియో చేద్దామని తనకు ఐడియా రాగానే చేసాం. బాగుంది. కొందరు ఎంకరేజ్ చేశారు, కొందరు మామూలు డిస్కరేజ్ చేశారు. అలాగ ఇంకో అలాగ 1 by 1 అలాగ వీడియోలు చేస్తుంటే ఇంకా మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ వచ్చింది. దాంతో అలాగే కంటిన్యూ చేసాం. ఓకే, అంటే కాదు మీ నాన్నమ్మ గారిని పెట్టుకొని చేయడానికి రీజన్ ఏంటి? ఎందుకు ఆవిడని అంటే ఆవిడ పెద్ద ఆవిడ అనేటప్పుడు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనుకుంటారు, లేదా అంటే రకరకాలు ఎందుకులే వాళ్ళతో ఎందుకులే అని. మామూలు యూత్ చేసినప్పుడు యూత్ని ఎవరినో పెట్టుకొని రీల్స్ చేయడం ఇలా చేస్తారు కదా, మీరు మీ నాన్నమ్మ గారినే పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? డిఫరెంట్ చేయలేదేనా? డిఫరెంట్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఒక ఏజ్ పర్సన్ ఉన్నారనుకో, వాళ్ళు చేస్తే రొటీనే అది. కాకపోతే చిన్నపిల్లడికైనా ముసలావిడికైనా చేస్తే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అంతే చూసే వాళ్ళకి కొంచెం అట్రాక్టింగ్గా ఉంటుంది. అందుకని నాన్నమ్మ పెట్టి చేసాం. ఓకే, ఫస్ట్ ఎవరు అడిగారు ఆవిడని? అప్పలమ్మ గారిని చెయ్యాలని ఎవరు అడిగారు? నువ్వు అడిగావా? అడిగాం, అలాగే అందరం కలిసి వెళ్తే. అందరూ కలిసి వెళ్ళారా? మూవీస్ దేని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. ఆవిడ మూవీస్ మీద ఇంట్రెస్ట్ అని మీకు తెలుసా? తెలిసి. కాదు, పాటలు కూడా పాడతారట కదా మీ నాన్నమ్మ గారు? చిన్న పాటలు ఒకటి పాడిద్దాం, లాస్ట్ లో పాడిద్దాం. సో కాదు, అడిగితే ఏమన్నారు ఆవిడ? చేస్తా అన్నారా? చేస్తామన్నా. ఫస్ట్ ఇది ఏంటి, ఎప్పుడు ట్రై చేశారు? ఎన్నేళ్ల క్రితం ట్రై చేశారు అది? ఫస్ట్ కరోనా టైంలోనే ట్రై చేసాం. కొమరం భీముడు అంటే నార్మల్గా అంతే కామెడీగా ట్రై చేసాం. అది మంచిగా పాపులర్ అయింది, మంచిగా ఇది వచ్చి. తర్వాత మగధీర స్పూఫ్ చేసాం, అది ఇంకా మంచిగా రావడంతో అలా కంటిన్యూ చేసాం. తర్వాత KGFలోనే వైలెన్స్ డైలాగ్ చేసాం. ఇంకా ఆడియన్స్ ఇంకా మెప్పించడంతో అలాగా నాన్నమ్మ వీడియోలు అలా కంటిన్యూ చేస్తాం. ఓకే, మీ నాన్నమ్మ గారికి ఇప్పుడు ఒక వీడియో చేయాలనుకోండి, సరే ఒక డైలాగ్ ఏదో అనుకుంటారు, ఒక రీల్ చేద్దాం అనుకుంటారు. ఆవిడకి యాక్టింగ్ అంతా చెప్తే ఆవిడ ఎలాగా బుద్ధివంతురాలు వింటారా, లేకపోతే పెద్ద ఆవిడ అన్నట్టు మిమ్మల్ని మీద జులించేలా ఇస్తుంటారా? అలాగేం లేదు, జస్ట్ పెద్ద ఆవిడని కాదు చిన్న ఆవిడని కాదు, అంతే ఒక యాక్టర్ అనమాట.
అది ఒక యాక్టర్ కి ఆ డైలాగ్ ఎలా చెప్పాలి అలాగే చెప్తున్నా. కాదు కదా, అక్కడ అక్కడ ఆవిడ యాక్టర్ గానే ఉంటారు, నానమ్మగా ఉండరు, ఆ పోస్ట్ లో ఉండరు, యాక్టర్ ఉంచమే ఇంకా నానమ్మ. ఓకే ఓకే, యాక్టర్ లాగే చూస్తాం. చెప్పగానే వెంటనే చేస్తారా? కొన్ని డైలాగులు వెంటనే చేస్తారు, కొన్ని డైలాగులు టైం పడుతుంది. అదే పెద్ద డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో చేస్తారు. ఇంకా అంతే సపరేట్ చేంజెస్ డైలాగ్స్ ఉంటే కొంచెం టైం పడుతుంది. మరి మీ నాన్నమ్మ గారిని అప్పలమ్మ గారిని పెట్టి ఏదైనా మంచి ఒక చిన్న సిరీస్ లో చేయొచ్చు కదా. ఇప్పుడు రీల్స్ ఇవన్నీ సరే ఒక ఎక్స్టెంట్ వరకు ఓకే, మీకు గుర్తింపు ఆల్రెడీ వచ్చింది, రకరకాల రీల్స్ చేయడం, ఆవిడ యాక్టింగ్ క్యాపబిలిటీ అందరికీ తెలియడం. ఇంకేదైనా కొత్తగా ట్రై చేసే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి ప్రెసెంట్. దానికోసమే మెయిన్ అన్ననేమో వీడియోలో ఎక్కువ తన బాల్ ఎక్కువ కానొస్తాడు, వీడియో ఎడిటర్ కూడా తనని. కాకపోతే మొబైల్లో షార్ట్ సిరీస్ చేద్దాం అనుకున్నాం, మా దగ్గర ఎక్విప్మెంట్స్ ఏమి లేవండి, అందుకనే వీడియోలు ఆపేస్తున్నాం. తను సిస్టమ్ ఎడిటింగ్ నేర్చుకోవడానికి వైజాగ్ వెళ్ళాం. వచ్చిన తర్వాత చేస్తారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మీ అప్పలమ్మ గారు చేసిన అన్నింటిలోని నీకు బాగా నచ్చిన ఒక రీల్ కానీ లేకపోతే ఒక వీడియో కానీ చెప్పాలంటే ఏం చెప్తావు? అన్ని బాగా వచ్చాయని చెప్తాను, కాకపోతే అన్నింటిలో హైలైట్ ఏంటంటే పోకిరి డైలాగ్. పోకిరి యాస్టీజ్ మహేష్ బాబు దించేశారు అనమాట. ఇప్పుడు మీ నాన్నమ్మ గారు కాకుండా ఇంకెవరెవరు యాక్టర్లు? బాలు నాన్నమ్మతో మెయిన్ యాక్ట్ చేస్తావు కదా? నేను యాక్ట్ చేస్తాను. మన క్యారెక్టర్స్ ఉంటే నేను కూడా అందరూ బ్యాక్గ్రౌండ్ లో అందరూ యాక్ట్ చేస్తారు. ఇవన్నీ ఎక్కడ తీస్తూ ఉంటారు? లొకేషన్స్ అంతా ఎక్కడ? లొకేషన్స్ అంటే ఏమీ లేవు, బీచ్, రోడ్డు. బీచ్ అంటే మీ పక్కనే ఉంది కదా? పక్కనే ఒక 200 మీటర్స్ ఉంటుంది. ఓకే, 200 నెక్స్ట్ రోడ్డు వైపు ఇంకా కొన్ని షాట్లకి బయట విలేజెస్ వెళ్తాం అనమాట. బయట విలేజ్ కూడా వెళ్తారా? అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జనాలు వింతగా చూస్తూ ఉంటారా? లేదు అంతే. ఇప్పుడు నాన్నమ్మ చుట్టుపక్కల ఏరియా ఫేమస్ కదా, ఫేమస్ సెలబ్రిటీ. వెళ్ళేట్టుండే చూసిన వాళ్ళు దగ్గరికి వస్తారు, ఫొటోస్ తీసుకుంటారు, పలకరించి వెళ్తారు. ఏమంటూ ఉంటారు ఆవిడతోని వచ్చిన? బాగా చేస్తుండ్రు వీడియోలు, ఏజ్ లో చేయడం గ్రేటు, ఇలాగ నాన్నమ్మకి ఎంకరేజ్ చేసి వెళ్ళిపోతారు. దేంతో షూట్ చేస్తారు? కెమెరాస్ ఏమైనా ఉన్నాయా? లేదండి, మొబైల్ ఉంది. మొబైల్ తో చేస్తారు? మొబైల్ ఉంది. సువ్వి నాన్నమ్మ చెప్పారు కదా, ఆ షూట్ చేసేటప్పుడు మొబైల్ బ్యాక్గ్రౌండ్ లో మా అన్న బ్యాక్గ్రౌండ్ లో అతనిదే మొబైల్ నీటిలో పడి పోయింది. ఆ తర్వాత అక్కడ ఒక 6 months వీడియోస్ ఆప్సాం. తర్వాత బాలు తన మొబైల్ కొనేసి ఆ మొబైల్తో చేస్తున్నాం. అది క్వాలిటీ మొబైల్ ఏం కాదు, అదే మాకున్న బడ్జెట్లో నాకు మొబైల్ కొనేసి కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, నువ్వేం చేస్తావమ్మా? అంటే బేసికల్గా ఏం చదువుకున్నావు ఏంటి? నేను డిగ్రీ 2nd year కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇది చేయడం ఒక ప్యాషన్. ప్యాషన్. సో కాదు, ఇప్పుడు మీ నాన్నమ్మ గారికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు యాక్చువల్ చుట్టుపక్కల ఊరిలో అప్పలమ్మ గారు అంటే తెలియని వాళ్ళంటే ఎవరు లేరు. చుట్టుపక్కల ఊళ్ళే కదా, ఆ వీడియోస్ చూసిన ప్రతి ఒక్కరికి పలానా ఆవిడ ఎక్కడ ఉన్నారు, భలే చేస్తున్నారు ఇలాగని తెలుస్తూ ఉంటుంది. అంటే వరల్డ్ వైడ్గా ఒక ఇమేజ్ వస్తూ ఉంది. సో ఇలాంటి టైంలో ఆవిడ ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? అంటే ఆవిడ సినిమాలు ఇంకా నెక్స్ట్ స్టేజ్కి వెళ్తే బాగుంటుంది అని భావిస్తున్నావా? అలాగే అవుతావని నేను ఆశిస్తున్నాను. ఇంకా అవుద్ది, ఇంకా నమ్మకం. సినిమాల్లో కూడా అలాగే సింగిల్ టేక్తో చేస్తారు ఆవిడ? రీసెంట్ గా సినిమాలోకి వెళ్ళాం, అంటే పెద్ద డైలాగ్ అది. ఎంత బ్యాక్గ్రౌండ్ అంతే, నాన్నమ్మ చదువుకోలేదు కదా, డైలాగ్ గుర్తుపెట్టుకోవడం కష్టం. వెనక నుండి ప్రాంప్టింగ్ చెప్పాను నేను, అదేమో యాక్ట్ చేస్తూ చెప్పాలా, ఎమోషన్ ఏడ్చుకుంటూ చెప్పాలా. నేను బ్యాక్గ్రౌండ్ నుండి ప్రాంప్టింగ్ చేస్తుంటే నాన్న చెప్పింది, సింగిల్ టేక్ లో చెప్పింది, షార్ట్ ఓకే చేశారు. పోకిరి డైలాగ్. నేనంగో బొంబాయిని బతికే నన్ను రానేదు, నేనేనుకొచ్చాను నీకు తెలుసా, నిన్ను పోయించడానికి వచ్చాను. మీకు ఎలాంటి గుర్తింపు వచ్చిందని మీరు అనుకుంటున్నారు? అంటే రీల్స్ అవన్నీ చేస్తూ యాక్టింగ్ చేస్తూ ఉండడం వల్ల మాకు గుర్తింపు పెనంగా రానేది. నేను ముసలిదాన్ని ఈ పొద్దునంగో నా మనతో సాగిపోతాను, కానీ వీళ్ళు భవిష్యత్తులో బాగుపడాలని నేను ఈ ప్రదేశానికి వచ్చాను. నేనేం బాగా బతికేదానికి నేనేం 10 కాలాలు ఉన్నదాన్ని కాను. ఈ పిల్లల భవిష్యత్తు అని చిన్న పల్లెటూరులోను ఇంతవరకు వెళ్ళాము. నా పిల్లల భవిష్యత్తు అని నాతో వచ్చిన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకునే నేను ధనం కాసపడలేదు, డబ్బు కాసపడలేదు. ఈ యోన్స్లోటి చెయ్యాలంటే ఈ పిల్లలు భవిష్యత్తు బాగుండాలని నా గుర్తింపుకే నేను బాధపడ్డాను. అంటే వాళ్ళు ఇలాంటి వాటి ద్వారా వాళ్ళ టాలెంట్ ని బయటికి జనానికి తెలుస్తుంది. టాలెంట్ వెళ్ళామంటే ఇప్పుడు గొప్ప గొప్పలు మీ నాటి వాళ్ళు వస్తున్నారు. ఈ పేద కుటుంబం పిల్లలకి ఏదని ఒక పని దొరుకుతుంది, వాళ్ళు బతుకుతాడనే నేను
ఇదయ్యాను కానీ ఇలా దొబ్బెళ్ళిపోతుంది దాని వెళ్ళిపోతుంది ఇంత తోసులోటు ఇదేనికి ఇచ్చేస్తుంది ఇది పెద్ద ఇల్లు కట్టేది అందరూ నాకు అన్నాడు నీకు బోల్డ్ అంత దొబ్బెళ్ళిపోతుంది అని అన్నారు. డబ్బు మనిషికి ఇది కాదు వాళ్ళింటికి మనం మెట్టేస్తున్నాం. ఇప్పుడు మీ ఇళ్ళాలి మా మెట్టేస్తున్నామయ్యా ఏదైనా బాధపడితే ఏదైనా ఇది దొరుకుతుంది ఈ పిల్లల భవిష్యత్తులో బాగుంటుంది ఈ చిన్న పల్లెటూర్లల్లో ఎంత చదువుకుంటున్నాడో మీనంటే ఏదైనా ఒక ఈ ఎండ్రవల్లోటి ఉన్నట్టు అందులోటుకు వెళ్ళిపోతాడని ఇదే బాధపడ్డాను. ఓకే అమ్మ, ఇప్పుడు ఎంతోమంది మీతోని ఫోటోలు తీసుకుంటూ ఉంటారు కదా, మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బాగా చేస్తున్నారు ఇలాగని. కొంతమంది ఆటోగ్రాఫ్ అంటే అదే ఇప్పుడు ఆటోగ్రాఫ్లు లేదు అంత సెల్ఫీలు అవన్నీ తీసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా మీకు చెప్పిన మాట గుర్తుండిపోయిన ప్రశంస అంటే మీకు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చెప్పిన మాట ఏదైనా గుర్తుందా అమ్మా? అప్పలమ్మ గారు ఒక వెల్ప్ సేవని తోచిన మేము ఒక ఫోటో తీసుకోవాలంటే సరే తీసుకోండి బాబా నేను వస్తాను కానీ నేనేమన్నాను వాళ్ళేమన్నాను. ఎక్కడికి వెళ్ళి కుదరడు వాళ్ళకి నేను నా ఫోటో ఇవ్వనని నేను అన్నది. అందరికీ ఇస్తారు. నేను ఎవరు తీసుకోండి నేను ఈ టైంలోటు నాకు ఏమి పెద్ద అంతగత్తిని కోను పెద్ద నేను ఓసిన దాన్ని కోదు ఒక కిరోని కోను మరి ఏ జన్మంలోటు నా మానవుడు ఇదంతా తీసే కదా ఈ వస్తుండమ్మ ఒకరు అప్పలమ్మ గారు నిలబడు ఒకరు వెలప్ చెయ్యు నువ్వు ఫోటో తీసుకుందామంటే తీసుకోయండి. అందులోనే నేను ఇంకోటి కూడా విన్నాను, మీకు ఒక కోరిక ఉందంట చిరంజీవి గారి సినిమాలో విలన్ గా వేయాలని, నిజమేనా? అన్నాను. నిజమేనా అది? మరి అందులోకి మాకు వెళ్ళి అంత సీనింగ్ కావాలి కదా. అదేమ్మా కాదు, మీరు ఆ కోరిక నిజం అవ్వచ్చేమో చెప్పలేం కదా. చిరంజీవి గారి సినిమాలో విలన్ గా చేయాలని ఉందా? విలన్ గాని ఏను కానీ చేస్తాను అన్నాను. విలన్ గాని ఏది కానీ ఏదైనా చేస్తానన్నారా? ఒకవేళ చిరంజీవి గారు మీ వీడియోలు చూసి మీకు ఫోన్ చేస్తే ఏమంటారు? ఇంకా అంతకాని మాకు పుణ్యం వస్తాం ఏమో త్వరలో రావచ్చేమో ఫోన్ మీకు. ఈ ఇండియాలో వెళ్ళున్న వాళ్ళ కాడికే వెళ్ళవా? అయ్యా వెళ్తాయి, ఆయన చూస్తూ ఉంటారు. ఆయన చిరంజీవి గారు టాలెంట్ ఎవరైనా ఉంటే తెలుసుకుని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు, అప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారు, లేకపోతే అక్కడ ఆయన దగ్గరికి ఆహ్వానిస్తూ ఉంటారు. త్వరలో మీకు కూడా అలాగే ఆహ్వానం వస్తుందేమో చూడండి. అదంతా భగవంతుడు. అదే 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 రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. అది కదమ్మా, మీరు పాటలు బాగా పాడతారని విన్నాను, ఒక పాట పాడండి. సువ్వి సువ్వి సొవ్వాలమ్మ నవ్వాలమ్మ సీతాలమ్మ అండా దండ ఉండాలని కోదండ రాముడు నమ్మికుంటే గుండీ నేని మనుషుల్లో నిన్ను కొండ కూనల్లా వదిలేశాడు అగ్గిలోన దూకి మొగ్గ నాగా నెగ్గేనమ్మ మొగ్గ నాగా నెగ్గేనమ్మ ఉన్నాడమ్మా పైవాడు ఉండేనమ్మా నీ తోడు. మన కోసం ఒక రీల్ని రిక్రియేట్ చేయబోతున్నాం. అందులో అప్పలమ్మ గారు అంటే అవతల కౌంటర్ పార్ట్ ఇంకా నేనే చేయబోతున్నాను ఆ డైలాగ్ ఆర్టిస్ట్గా. ట్రింగ్ 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 ట్రింగ్. హలో, ఫోన్ తీసుకుని వెళ్ళి మీ సెట్కి ఇవ్వు. ఎంతకీ మీరు ఎవరు సారు? బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయ్? బాయ్ కోసం నీకు తెలీదా? టీవీలో చూడలేదా? నువ్వే సీరియల్ ఒకటి చూస్తావు. నెక్స్ట్ డైలాగ్ ఏంటి అది? కేకరే కొత్త కేకరే కొత్త. ఓకే ఓకే, బాగా ట్రై చేశారమ్మా. ఇచ్చేయండి, ఆయనకి ఇచ్చేయండి. ఇంకేదైనా మీకు నచ్చిన డైలాగ్ ఏదో లాస్ట్గా చెప్పేసి ఇంక కంక్లూడ్ చేద్దామమ్మా. ఏదైనా ఒక డైలాగ్ చెప్పమ్మా బాగా నచ్చింది మీకు. నాకు చిన్న తెక్కున్నదిరా, అందులో తెక్కున్నదిరా. ఆ తెక్కేంటో చూపిస్తా, ఆ తెక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలిస్తా. సూపర్ అమ్మా. ఇలాగ కొత్త కొత్త అంటే ఇప్పుడు యాక్టింగ్ అనేది చాలా కష్టమైన విషయం, ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అంటే యాక్టింగ్ ఇష్టపడే వాళ్ళు అంటే ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, నవ్వే వాళ్ళు ఉంటారు. కానీ ఎవరు పడితే వాళ్ళు ఇంత అంటే భయం లేకుండా సిగ్గు లేకుండా చేయడం అంటే ఆ యాక్టర్కి ఎంతమంది ఉన్నా కూడా కెమెరా ముందు ఎలాంటి బిడియం లేకుండా చేయాలి. ఇదంతా ఎలాగొచ్చిందమ్మా? చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే మీకు ఇంట్రెస్ట్ ఉండడం వలన ఇదంతా యాక్టింగ్ అంతా వచ్చింది మీకు? అంటే ఇంత ఫ్రీగా చేయగలుగుతున్నారు? ఇప్పుడు డైలాగ్ చెప్పగానే చెప్పారు టక్ టక్ మని, ఇదంతా ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ధైర్యం పట్టే. ధైర్యం బట్టా? ధైర్యం పట్టే.
ఇంకేమన్నా అలా సినిమాలు గిల్మాలు అంతా ఆవిడ చూసావు ఎవడో పోయేవి ఇవిడేటంటే ఇదంతా ధైర్యం పట్టే చేస్తున్నాం నా ధైర్యం పట్టే నన్ను. ఇంకేమైనా మీ కోరికలు ఏమైనా ఉన్నాయమ్మా? అంటే కాదు ఇలాంటివి చేయాలి అలాంటివి చేయాలి ఇలా వీళ్ళతో నటించాలి వాళ్ళతో నటించాలని ఏమైనా అలాంటి కోరికలు ఏమైనా ఉన్నాయా మీకు? చిరంజీవితో తను చేయొచ్చు, కళ్యాణ్తో తను చేయొచ్చు, రామ్ చరణ్ తో తను చేయొచ్చు, ప్రభాస్ తో తను చేయొచ్చు. సరే అమ్మా, యాక్చువల్గా ఈ వయసులో మీ ఎనర్జీ చూస్తుంటే నాకు చాలా ఇదిగా ఉంది, చాలా అంటే ఇన్స్పిరేషన్ ఇదిగా ఉంది. అంటే ఈ విధంగా మీరు నచ్చిన దాన్ని నచ్చిన పని చేస్తూ అందులోని ఆ తపన అదంతా మాకు కనిపిస్తుందమ్మా. సో మీరు ఇలాంటివన్నీ ఇంకా ఎక్కువ చేస్తూ ఉండాలి. అలాగే మీరు కోరుకున్నట్టు మీ మనవాళ్ళు మంచి దారిలో పడాలి అంటే వాళ్ళ టాలెంట్ ప్రపంచానికి తెలియాలి, వాళ్ళకి ఒక మంచి ఇది దొరకాలి. నేను కోరుకున్నది ఏదైనా నాకు ఏ ఆశ లేదు. వీళ్ళు భవిష్యత్తులో నాతోటి పిల్లలు తీయడానికి ఈ 4-5 పిల్లలు వాళ్ళు నా మనవడే భవిష్యత్తు ఇదైపో ఆ 4-5 పిల్లలు ఈ ముసలిదానితో వాళ్ళు నాతో బాధపడుతున్నారు, ముసలిదాన్ని కొట్టుకొని తిప్పుతున్నారు, ఎక్కడికని తీసుకెళ్తున్నాడు. నాతో మీరు బాధపడుతున్నాడు ఇన్ని తీయంతున్నాడు కదా, ఆ భగవంతుడు మీకు ఒక దారిలోకి వెళ్తే మీ 4 భవిష్యత్తు బాగుంటుందని నా కోరిక. ఓకే, అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నామమ్మా. అలాగే చివరిగా మీ ఇల్లు కూడా ఒకసారి చూపిస్తే మేము షూట్ చేసుకుంటాం. ఎందుకంటే అప్పలమ్మ గారు ఎక్కడ ఉంటారని చాలా మందికి తెలియదు. పలానా ఊరని ఇందాక చెప్పాను. ఇప్పుడు అప్పలమ్మ గారు ఎలా ఉంటున్నారు ఏంటి, ఆ ఊరు కూడా ఇల్లు ఎలా ఉంటది అని చాలా మంది చూద్దాం అనుకుంటారు. మీ ఫ్యాన్స్ బోల్డ్ మంది అనుకుంటున్నారు. సో అది చూపిద్దాం, ఒక్కసారి అది చూపించే ప్రయత్నం చేద్దామమ్మా. అప్పలమ్మ గారి ఇల్లు చూపించే ప్రయత్నం చేస్తానని చెప్పాను కదా. సో ఇల్లు చూపించే ముందు ఇక్కడ కుర్రాళ్ళు ఉన్నారు కదా. సో మాధవ్ ఇందాక అప్పలమ్మ గారి మనవడు ఈ అబ్బాయి, తర్వాత ఈ టీం అంతా ఎవరు మాధవ్? మొత్తం మా టీం అన్న, తను కెమెరామెన్, కెమెరా తీస్తారు, మిగతా బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్, తను మా టీమ్ కి హెడ్ అనమాట, అంతే సపోర్ట్ చేస్తారు. ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారా? అలాగే. మరి ప్రొడ్యూసర్ ఏంటి వెనక పెట్టేసావు? ముందుకు రావట్లేదు కదా, మరి రావట్లేదా? అంటే యాక్టర్లు ముందు ఉండాలని చెప్పి సో ముందుకు తోసారనమాట. సరే ఒక్కసారి మీ ఇల్లు చూద్దాం అమ్మా. అప్పలమ్మ గారు ఒకసారి ఇల్లు చూద్దాం అమ్మా. రండి కెమెరామెన్ గారు. ఇదేనా చిరంజీవి గారిది ఫోటో? అదొకటి ఇంట్లో ఉంది. ఇంకా మా అదే అప్పుడు ఇక్కడ ఇచ్చాపురం వచ్చినప్పుడు కలిసానన్నారు. అదే ఓకే, ఆ ఫోటో ఇంట్లో కూడా ఉందన్నారు కదా, ఇంట్లో కూడా చూద్దాం. అదరా ఇదిగో మీటింగ్ మధ్య నింది అబ్బాయి ఉండిపోడు. ఇదో భుజం మంచి అదే పక్కన చిరంజీవి గారు, పక్కన అప్పలమ్మ గారు. సో అప్పలమ్మ గారి ఇల్లు ఒక 2-3 గదులు. 2 గదులమ్మా? ఇది 2 గదులు. 2 గదులమ్మా. ఓకే, 2 గదులు. సో చాలా బాగుందమ్మా ఇల్లు అయితే, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మట్టుకోడలు ఇల్లు అయ్యా కాదమ్మా, ఇలాంటి ఇళ్ళలో ఉండే ఈ అదృష్టం అందరికీ దక్కదు. అది ఇప్పుడు మేడలో ఉండేవాడు ఇలాంటి దగ్గర ఉండగలడా? ఉండలేడు, సెట్ అవ్వలేడు. ఇల్లు వెళ్ళిపోవాలి కాబట్టి. అదే రండి ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ఇంకో రూమ్ అమ్మా. స్టోర్ రూమ్ కమ్ కిచెన్ కమ్ అన్నీ. సో ఇదొకటి, ఇదొకటి. ఈ 2 గదులు ఇల్లే మన అప్పలమ్మ గారికి జీవనాధారం. సో ఇలాంటి ఇంట్లో ఉంటున్నారు అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నారు అన్నది కాకుండా ఎలాంటి టాలెంట్ని అంటే జనాన్ని ఎంటర్టైన్ చేయడానికి ఎలాంటి టాలెంట్ని ప్రదర్శిస్తున్నారు అన్నది ముఖ్యం. సో అప్పలమ్మ గారిని చూస్తే అది అప్పలమ్మ గారు, ఆ అబ్బాయి వాళ్ళ మనవడు, ఆ టీం అందరూ ఉన్నారు కదా. సో కొత్త టాలెంట్ని ప్రదర్శిస్తూ అంటే ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తున్నారు, ప్రజల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ వయసులో ఆవిడ ఆ విధంగా చేయడం అనేది మామూలు విషయం కాదండి. అంటే కెమెరా ముందు ఎవరు పడితే వాళ్ళు నటించలేరు, దానికి ఎంతో ధైర్యం, తెగింపు, అంటే ఆ టాలెంట్ కూడా మనసులో ఆ భావన ఉండడంతో పాటు ఎక్స్ప్రెసివ్ ఫేస్ ఇవన్నీ కూడా ఉండాలి. సో అలాంటివన్నీ మన అప్పలమ్మ గారిలో ఉన్నాయి. సో అప్పలమ్మ గారి ఇల్లు చూశారు కదా. సో అప్పలమ్మ గారు ఇందాకలా ఆవిడ కోరుకున్నట్టు రేపు పొద్దున్న చిరంజీవి గారు ఈవిడ వీడియోలు చూసి ఆవిడని పిలిపించి ఒక వేషం కూడా ఇవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం. అలాగే ఆవిడ కోరుకున్నట్టు ఈ అబ్బాయికి, వాళ్ళ మనవాళ్ళకి, వాళ్ళందరికీ ఒక మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాం. సో అప్పలమ్మ గారిని పట్టుకోవడం కోసం ఇంత రాత్రి అయినా కూడా మేము ఇంత దూరం వచ్చాం.
సో ఇంత అంటే ఆడియన్స్కి ఒక కొత్త పర్సన్ని ఇంట్రడ్యూస్ చేయాలి, అప్పలమ్మ గారితో ఎలాగైనా మాట్లాడించాలని చెప్పి ఆ ప్రయత్నంతో ఇంత దూరం వచ్చాం. సో ఇది మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్, మీ జగదీష్. బై బై. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? మన కంట్రోల్లో లేని దాని గురించి ఫీల్ చెయ్యకు. ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించు గురు. తగ్గింపు ధమాకా. అన్ని బంగారు నగలపై లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం. హలో, నన్ను మర్చిపోయారే, వెండిలో కూడా తగ్గింపు ఇద్దాం. అంటే ఇది బంగారం, వజ్రం, వెండి తగ్గింపు ధమాకా. మీ లలితలో ధరలు కంపేర్ చెయ్యండి. ఎక్కడ తక్కువో అక్కడే కొనండి.